నేను జీవిస్తుంటున్నాను. మనం అనుకుంటామో దేవుడు నాకెంతో మేలు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం వర్ధిల్లుచుంటున్నామో దేవుణ్ణి మర్చిపోతాము. అది మనం ఉండద్దు. దేవుడు నాలో ఉంటున్నాడు. దేవుని ప్రేమను బట్టి రక్షణ పొందిన తర్వాత అనేక ప్రేమను చూపిస్తాము, అనేక సార్లు ప్రార్థన చేస్తాము. కానీ కొన్నిసార్లు మనము దిగజారిపోతుంటున్నాము, వరదిల్లుచుంటున్నాము. అందుకొరకే భక్తుడు అంటాడు, దేవా నన్ను అధిక ధనవంతునిగా చేయకు, అధిక బీదవాన్ని కూడా చేయకు అంటాడు. ఎందుకంటే నన్ను అధిక ధనవంతునిగా చేయకు, అధిక బీదవాన్ని కూడా చేయకు. ఒకవేళ అధిక ధనవంతుని అయితే ఏమంటాడు? దేవుడు ఎవడో అని మర్చిపోతాడు. ప్రియులారా, నేను జీవిస్తున్నది మనము కాదు, మనలో జీవిస్తున్నాడు క్రీస్తు. అందుకొరకే నేను బీదవాడినైతే నీ నామనకు అవమానకరముగా దొంగలించి నీ నామకు అవమానకరముగా ఉంటాననేటువంటి ఉద్దేశము కలవడ ఇంటున్నాడు. కాబట్టి